అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ స్త్రీ 5వ భాగం. రచన రంగనాయకమ్మ గారు. అక్కయ్య, నువ్వు కష్టపడి చదివించకపోతే నీ రుణం ఏనాటికి తీర్చుకోలేనక్క. పార్వతి తొందరపడి మాట అనేశానేమోనని నొచ్చుకుంది. తను చేసిన దాన్ని తనే మెచ్చుకోవటం, తనను చూసి తనే గర్వపడటం ఏమిటి? ఆ మాట తన నోటి నుంచి వస్తే నిజానికి తమ్ముడు బాధపడ్డావు? లేదు సూరి, నేనేదో పిచ్చిగా అనేశాను, కానీ ఇందులో గర్వపడవలసిందేమీ లేదు. నువ్వు నాకు రుణపడి ఉన్నావని ఎప్పుడూ అనుకోవద్దు. అలా అంటే నేను సహించలేను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజమే అక్కయ్య. మాటలు పెంచకుండా లోపలికి వెళ్ళిపోయింది పార్వతి. ఇక తమ్ముడు ఆఫీస్కి బయలుదేరుతుంటే పార్వతికి బాధేసింది. ఇంకా చదివిస్తే ఎంతైనా చదివేవాడు సూరి, కానీ అదెలా సాధ్యం? అందరిలాగే గుమస్తాగా తన తమ్ముడు ఒగ్గాను ఎద్దు జీవితం గడుపుతాడు. తన బాధ వెల్లడి కానివ్వకుండా అత్తవారింటికి పంపే ఆడపిల్లలకు నీతులు బోధించినట్టుగా తమ్ముడిని అనునయంగానే హెచ్చరించింది. జాగ్రత్త సుమ, కొత్తలో కాస్త కష్టంగానే ఉంటుంది. చిరాకు పడకు, తొందరపడి జవాబులు ఇవ్వకు. రాగా రాగా అన్నీ నీకే తెలుస్తాయి అంటూ. సూర్య మాత్రం చాలా హుషారుగా ఉన్నాడు. పెళ్లి కొడుకులాగా సరికొత్త బట్టలు వేసుకుని ముస్తాబయ్యాడు. అక్కగారి మాటలేవి విన్నట్టే లేడు. మొహానికి పౌడర్ పట్టిస్తూ, మొట్టమొదటి జీతంతో నీకెంత మంచి బహుమతి తెస్తానో చూడవే అక్క అన్నాడు. పార్వతి నవ్వింది. అంత మాట అన్నావు, అదే చాలు అంది. ఇక అంటే నీ ఉద్దేశం? కయ్యానికి కాలు దువ్వుతూ లేచాడు. నేను ఒక కృతజ్ఞుణ్ణి అని అనుమానిస్తున్నావా? బాగుంది దెబ్బలాట. బహుమతి అంత విలువ చేసే మాట అన్నావు, అదే చాలన్నాను. తప్పైతే మరెప్పుడు అనలే. తప్పున్నారా? ఈసారి క్షమించాను పో. ఆఫీస్కి బయలుదేరుతున్న తమ్ముడిని చూస్తూ నిల్చుంది పార్వతి. 7-8 సంవత్సరాల గతం మనసులో తిరిగింది. తోడబుట్టిన వాళ్ళ బతుకుల్ని ఒక దారిలో పెట్టగలిగింది. సాయంత్రం ఇంటికొస్తూనే చేరబడిపోయే అలసటగా నిట్టూర్పులు విడవడం మొదలుపెట్టాడు సూర్యం. అక్కాయ్, ఒక గ్లాసు కాఫీ చుక్కలు తీసుకురావే, జల్దీ. అబ్బో, చాలా అలసిపోయినట్టున్నావే. ఒక్క నిమిషం ఆగు నాయనా, ఇదిగో వచ్చే అంటూ చకచక కాఫీ తెచ్చింది పార్వతి. పొడి పొడిగా ఉన్న నుదుటి మీద చెమటొత్తుకున్నాడు సూర్యం. కాఫీ నీళ్లు గొంతులో వంపుకొని మరోసారి సుదీర్ఘంగా నిట్టూర్చాడు. ఎంత కష్టం వచ్చి పడిందిరా తండ్రి, ఏం పని చేసావేమిటి ఇవాళ? కయ్యమన్నాడు సూర్యం. రోజంతా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటే మాత్రం సుఖం అనుకున్నావా ఏమిటి? అయితే ఇవాళ ఊరికే కూర్చున్నావన్నమాట. ఇవాళకేం పని చేయొద్దన్నాడే హెడ్ క్లర్కు. మనలో మన మాట, చాలా మంచి వాళ్ళ ఉన్నాడు. నెమ్మదిగా అతగాన్ని మంచి చేసుకుంటే రోజు పని చెప్పకుండా ఉంటాడేమో. హాస్యాలకేం కానీ అలాంటి పని చేయకు. ఎవరిని ఏ విధంగానూ ప్రాధేయపడకు. ఆరోగ్యం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, నీకేమిటి లోటు? పని ఎంత బాగా నేర్చుకుంటే అంత మంచిది. అబ్బాబా, ఊరికే అన్నానే అక్కయ్య, నాకు తెలుసులే. నాకు తెలుసు, నేను ఊరికే అన్నాను. మా సూర్య ఎప్పుడు నిజాయితీగానే బతుకుతాడు. లే మరి, స్నానం చేసి రుక్కుకి ఉత్తరం రాయి, నేను వంట పని చూసుకుంటాను. సూర్యం గొంతు తగ్గించి అడిగాడు. మనలో మనమాట కూరగాయలేమిటి? మనలో మనమాట కాకరకాయ పచ్చళ్ళే. మొహం చేదుగా చిట్లించుకుంటూ లేచాడు. ఇక మొదటి జీతం తెచ్చాడు సూర్యం. నీకేమైనా కొందామనుకున్నానే అక్కయ్య, ఏం కొనాలో బొత్తిగా తోచలేదు. ఎంతటెంతటి డబ్బు నీకిచ్చేద్దామా అని వచ్చేసానంటూ నోట్లన్నీ పార్వతి చేతిలో పెట్టి బుద్ధిగా నుంచున్నాడు. పార్వతి నవ్వింది. నాకేమైనా కావాలంటే నేనే నీతో చెప్తాలే, నీ ఖర్చులకి ఇది దగ్గర ఉంచుకో అంటూ 10 రూపాయల నోటు అందించింది. 10 రూపాయలే నాకే? అమ్మో! మహాప్రసాదంలా దోసిలి పెట్టి అందుకున్నాడు నోటుని. అచ్చంగా ఇచ్చేసావు కదా, మళ్ళీ అడగవు కదా, కొంపదీసి అప్పుగా ఇచ్చావా ఏమిటి? చాలేరా నీ నాటకాలు నువ్వును. అయితే 3 రోజులకు ₹1 నాకు ఇష్టం వచ్చినట్టు చెడామడా ఖర్చు పెట్టుకోవచ్చు అన్నమాట. చిన్న సవరణ, సిగరెట్లకి కిళ్ళీలకి నిషిద్ధమా అన్నమాటే కదా మరి. పోనీ సినిమాలకి? ఓ 2 సినిమాలకి నేను ఇస్తూ ఉంటాను నెలకి. అన్యాయం, అమానుషం, దురంతం. 2 రోజులకు ఒక పిక్చర్ రిలీజ్ అవుతున్న ఈ రోజుల్లో 2 వారాలకు ఒకటి చూడమంటావా? ఎంత అరిచి గీపెట్టినా ప్రయోజనం లేదురా తమ్ముడు, ఇక మాట్లాడకు. దారుణం, నేను చెమటోడ్చి కష్టించి సంపాదించుకుంటున్నానే.
అందుకే తగిన ఖర్చులే చేయాలంటున్నాను. కావాలంటే ఇంకో సినిమాకి నీ ఖర్చులో పెట్టుకో. అంతేనా? అంతేరా. ఆశే లేదా? లేనే లేదు. అక్కయ్య, తమ్ముడు. ఎదురుగా కుర్చీ చూసుకుని కూలబడిపోయాడు సూర్యం. 2వ నెల 10 రూపాయల నోటు అందుకోలేదు. నీకేం తెలుసు అక్కయ్య, ఉద్యోగం కూడా చేస్తున్నావు. టీ నీళ్ళైనా ఇప్పించలేవట్రా అంటూ నన్ను ఎన్ని రాబందులు పీక్కుతుంటున్నాయో నీకు తెలియదు. హోటళ్ళకే 7-8 రూపాయలు పోతుంటే ఇక నేను ఎలా బతకనేమిటి అంటూ రాగం తీశాడు. పార్వతి మరొక 5 రూపాయల నోటు అందించింది. సూర్యం, బాధ్యతలు తెలుసుకుంటూ ప్రవర్తిస్తే ఎంత డబ్బు ఖర్చు చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఆఫీసులో పనిచేస్తూ మగవాళ్ళ మధ్య మసలుతున్న నాకు ఇవన్నీ తెలియవు అనుకోకు. రుక్కుని పురిటికి తీసుకురావాలా? మనకు కలిగింది ఏదో ఇచ్చి పంపించాలా? అందుకే మరీ జాగ్రత్త పడుతున్నాను. నాకు అసలేమి ఇబ్బందులే, ఎందుకు ఆ పాఠాలన్నీ చెప్తావు అంటూ చేతిలో నోట్లు బల్ల మీద పెట్టేసి బిగదీసు కూర్చున్నాడు సూర్యం. అయితే నీకు అక్కర్లేదన్నమాట. సరే, ఏం చేస్తాను, నేను ఒక చీరైనా కొనుక్కుంటాను అంటూ పార్వతి వాటిని తీసుకుని వెళ్ళిపోయి సూర్యం వాటిని అందుకుని జేబులో పడేసుకున్నాడు. ఇక రఘు అప్రయత్నంగా పిలిచేసిందే కానీ అవునో కాదో అన్నట్టుగా అనుమానంగా చూస్తూ నిలబడిపోయింది పార్వతి. వెళ్తున్న వాడల్లా ఆగి వెనక్కి చూశాడు రఘుపతి. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఎవరు? పార్వతి కూడా అంతగానూ విస్తుపోయింది. చేతిలో క్యారియర్ చెట్టు కింద పెట్టి రఘుపతికేసి 2 అడుగులు వేసింది. రఘుపతి కూడా 4 అడుగులు వెనక్కి వచ్చాడు. పిలిచానే కానీ మళ్ళీ ఎవరోనని తటపటాయిస్తున్నాను అంది పార్వతి రఘు మొహం కేసి చూస్తూ. రఘుపతి అప్పటికి కాస్త తేరుకోగలిగాడు. బాగున్నావా పార్వతి అనగలిగాడు ప్రయత్నం మీద. బాగానే ఉన్నాను. మా రుక్మిణి 4 రోజుల కిందట ప్రసవించింది. ఆఫీస్కి సెలవు పెట్టి ఆసుపత్రికి క్యారియర్ తీసుకొచ్చాను. రుక్మిణి అప్పుడే తల్లి అయిందా? చెప్పనేలేదు కదూ, మగపిల్లాడు పుట్టాడు. చూసి వెళ్తుగాని రాకూడదు. తర్వాత చూస్తాలే పార్వతి. అన్నట్టు నువ్వేం పని మీద వచ్చావు ఇక్కడికి? పార్వతి రఘు కళ్ళల్లోకి చూసింది. అవి బొత్తిగా కాంతిహీనంగా కనిపించాయి. సుశీల ఇక్కడే ఉంది, చూసి వెళుతున్నాను పొడి పొడిగా అన్నాడు. ముందు కాస్త తెల్లబోయింది పార్వతి. ఎవరు సుశీల? అంటే నీ భార్య కదూ? ఆదుర్దాగా అడిగింది. ఈ ఆసుపత్రిలోనే ఉందా? ఏం జబ్బు చేసింది? నాకంత బాగా తెలియదు, ఏదో కొంచెం సుస్థి చేసింది. ఆశ్చర్యంగా చూసింది పార్వతి. భార్యకు వచ్చిన జబ్బేమిటో భర్తకు తెలియదా? రఘు మాటలు చూస్తే అతను దేన్ని పట్టించుకోనట్టుగా కనిపిస్తోంది. మనిషి బాగా మారినట్టున్నాడు. పచ్చని శరీరంతో సిల్కు బట్టలతో నాజుగ్గా ధనవంతుల బిడ్డలా కనిపించే రఘు సామాన్యమైన గుడ్డలతో కాంతి లేని చూపులతో ఏదో అర్థం కాని ఉదాసీనతతో విరాగిలా ఉన్నాడు. ఏం జరిగింది? కాసేపు అలా చెట్టు కింద నిలబడదాం, వస్తావా అంది. మౌనంగా అనుసరించాడు రఘుపతి. అయితే మీ అత్తగారు ఇదేనన్నమాట. నాకు తెలియదే. ఎప్పుడైనా సుశీలను చూడటానికి వెళ్ళేదాన్ని. నీకు బదిలీ అయిందని విన్నాను కానీ ఇక్కడ ఉంటున్నట్టు నాకు తెలియదు. అప్పుడప్పుడు ఈ ఊరు వస్తూనే ఉన్నాను నేను. పోనీ ఇప్పటికి ఇలా అనుకోకుండా కలిసాం, కాసేపు ఊరుకుని అడిగింది పార్వతి. నీకేమైనా పిల్లలా రఘు అని. తల అడ్డంగా ఊపాడు. సూర్యం ఏం చేస్తున్నాడు అన్నాడు. BA పాస్ అయ్యాడుగా, 5-6 నెలల నుంచి క్లర్క్గా పనిచేస్తున్నాడు ఈ ఊళ్ళోనే. బాగుంది, మీ ఇద్దరికి ఒక్క ఊళ్ళోనే. మళ్ళా ఇద్దరి మధ్య మాటలు లేవు కొంతసేపు. రఘుపతి తనకై తాను కల్పించుకుని మాట్లాడటం లేదు. అడిగిన దానికి ఏదో చెప్పేసి ముభావంగా ఊరుకుంటున్నాడు. ఉన్నట్టుండి అంది పార్వతి. పద్మజ సంగతి నీకు తెలిసిందా? ఓ ఆంగ్లో ఇండియన్ డాక్టర్ని పెళ్లి చేసుకుంది. వాళ్ళ ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు, అయినా ఇల్లు విడిచి వెళ్ళిపోయి చేసుకుంది. చాలా మంచి పని చేసింది, అదృష్టవంతురాలు. విస్మయంగా చూసింది పార్వతి. అసలు నీకెప్పుడు తెలిసింది? పెళ్ళప్పుడు పేపర్లో ఫోటో నేను చూశాను, సంతోషించాను. పద్మజ చేసిన పని నీకు చాలా నచ్చినట్టుందే. ఎంతో నచ్చింది పార్వతి. జీవితం విలువ పద్మజ బాగా తెలుసుకుంది. మనిషికి కావాల్సింది ఏమిటో అక్కడే జాగ్రత్త పడింది. మొదటి నుంచి పద్మజ తెలివైందే. రఘు తన జీవితంలో జరిగిన దానికి బాధపడుతున్నాడా, తనను తాను విమర్శించుకుంటున్నాడా? రఘు మొహం కేసి చూసింది పార్వతి. తనకేసే చూస్తున్న రఘు నెమ్మదిగా చూపులు తిప్పుకొని కదిలాడు. వెళతాను పార్వతి, నాకు బస్సు వేళవుతోంది. ఊరు వెళ్ళిపోతావా? సుశీలకు సుస్థి తగ్గేదాకా ఉండవా? నేనెందుకు, వాళ్ళ పుట్టింటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మాత్రం నువ్వుంటే పర్వాలేదు, మళ్ళీ వచ్చి చూస్తాను, వస్తూనే ఉంటానుగా. సాయంత్రం నేను వెళ్ళి చూస్తాను. ఏ వార్డులో ఉంది?
స్పెషల్ వార్డులో 4వ నెంబర్ గది. మరి నేను వెళ్తాను. చూస్తూ ఉండగానే రఘుపతి వెళ్ళిపోయాడు. రఘు కనిపించి మాట్లాడి వెళ్ళిపోవటం అప్పుడే అయిపోయిందా? అనుకోకుండా రఘు కనిపిస్తే మాట్లాడటానికి మాటలే దొరకలేదు. తన గురించి చెప్పనూ లేదు, సుశీల విషయాలు అడగనూ లేదు. ఎవరో దారైపోయేవాళ్ళు పలకరించుకున్నట్టు జరిగింది సంభాషణ. అయ్యో, ఒక్కసారి ఇంటికైనా రమ్మన్నాను కాను, ఏది తోచి చస్తేనా? అంతలో వెళ్ళిపోయాడు. క్యారియర్ అందుకుని గేటు దాటింది పార్వతి ఆలోచిస్తూ. రఘు ఎందుకంత దిగులుగా ఉన్నాడో అనుకుంటూ. ఇక తెల్లడి దుప్పట్లో బల్లిలాగా అంటుకుని పడుకున్న సుశీల అసలు మంచం మీద ఉన్నట్టే కనిపించలేదు పార్వతికి. బాగా దగ్గరికి వెళ్ళి మీద కొంగి నెమ్మదిగా పలకరించింది సుశీల. 2-3 పిలుపులకు కళ్ళు తెరిచి చూసింది సుశీల. అతి నీరసంగా ఆ కళ్ళల్లో కాంతి ఎలా హరించిపోయిందో అర్థం కాలేదు. అసలే సన్నగా తమలపాకు ఈ నెల ఉండే మనిషి పూర్తిగా శల్యం అయిపోయింది. ఆ స్థితిలో సుశీలను చూస్తే పార్వతి హృదయం ద్రవించిపోయినట్టయింది. నెమ్మదిగా చేయి పట్టుకుని మళ్ళీ పిలిచింది. సుశీల, నేను పార్వతిని. మీరు పార్వత? అవును, నేనే సుశీల, పార్వతిని. పెళ్లిలో నువ్వు అత్తవారింటికి వచ్చినప్పుడు వెండి కుంకుమరిన నా చేతిలో పెట్టారు. పార్వతి అక్కయ్య సంతోషంగా చూసింది సుశీల. పార్వతి జాలిగా నవ్వుతూ, ఎంత జ్ఞాపకం నీకు, అక్కయ్యను మర్చిపోలేదు నువ్వు అంది. లేదక్కయ్య, మర్చిపోలేదు. సుశీల ముఖం నిండా విషాదం. మళ్ళీ ఇన్నాళ్ళకు చూశాను, మీరు ఆ ఊరు నుంచి వెళ్ళిపోయారు కదా అంది. ఈ ఎక్కడికో పోలేదు సుశీల, ఇక్కడే పనిచేస్తున్నాను. మీ పుట్టింటి వారు ఇక్కడ ఉన్నారని నాకు తెలియదు. నిన్న రఘుపతి కనిపిస్తే అసలు నీకేమిటి అనారోగ్యమని ముందు ఆరోగ్యం సంగతి అడగకుండా మిగతా విషయాలన్నీ మాట్లాడటం తనకే ఎబ్బెట్టుగా తోచి ప్రసక్తి మార్చింది పార్వతి. సుశీల ఏమీ జవాబు చెప్పలేదు. వాళ్ళ తాలూకా మామగారు ఒక ఆవిడ బల్ల మీద కూర్చుని అంతా వింటూనే ఉంది. పార్వతి అడిగిన దానికి తనే కలగజేసుకుని, అయ్యో, ఏం జబ్బని చెప్పమంటావు తల్లి, 2-3 ఏళ్ల నుంచి సుస్థితో బాధపడుతూనే ఉంది. ఎన్నడూ లేనిది మాయదారి పెళ్ళయ్యాక హిస్టీరియా తగులుకుంది. అది అలా ఉండగా ఒకసారి కడుపు పోయింది. మొన్న పిల్లాడు పుట్టి 1 నెలలాళ్ళు బతికిపోయాడు. వాడు పోయాక ఇది బొత్తిగా తెగుళ్ల పాలైపోయింది. ఎంత డబ్బు విరజిమ్ముతున్నా మందుల దారి మందులది, తెగుళ్ల దారి తెగుళ్ళది అవుతోంది. తిండి తిప్పలు లేవు, అసలు తెగులే లేదంటున్నాడు డాక్టర్లు అంటూ కళ్ళు ఒత్తుకుంది. పార్వతి విస్మయంగా సుశీల కేసు చూసింది. నీరసంగా చూస్తూ అలాగే పడుకొనుంది సుశీల. సుశీలకు పిల్లాడు కూడా పుట్టిపోయాడా? రఘు ఆ ముక్కే చెప్పలేదే. అసలు రఘు ఏం చెప్పాడు గనక? పెళ్ళానికి జబ్బేమిటో తెలియదన్నాడు. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న దాన్ని వదిలిపోయాడు. ఇద్దరికీ సామరస్యం లేదా ఏమిటి? ఉలిక్కి పడింది పార్వతి. మళ్ళీ సుశీల కేసు చూసింది. ఆ కళ్ళల్లో ఏ భావం వ్యక్తం కావట్లేదు. జబ్బు పడ్డ మనిషి ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఏం మాట్లాడాలో ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. చిన్న కంఠంతో మా అమ్మగారిని సంగతులన్నీ అడిగి తెలుసుకుంటూ కూర్చుంది. చాలాసేపు చీకటి పడుతూ ఉంటే, వెళ్ళొస్తాను సుశీల, నువ్వేం బాధపడకు, అదే తగ్గిపోతుంది అంటూ లేచింది. మళ్ళీ వస్తావా అక్కయ్య? ఆశగా చూసింది సుశీల. తప్పకుండా వస్తానమ్మా, మా రుక్కు ఈ ఆసుపత్రిలోనే ఉందిగా. అంతలోనే తన పొరపాటు తెలుసుకుని, రుక్కు లేకపోతే నిన్ను చూడటానికి తప్పకుండా వస్తూ ఉంటాను, మరి వెళ్ళిరానా అంటూ మరోసారి ధైర్యం చెప్పి బయటకు వచ్చింది. సుశీల విషయంలో ఏదో అర్థం కాని అనుమానం. రఘు అంటే సుశీలకి ఇష్టం లేదా, లేకపోతే సుశీల అంటే రఘుకి ఇష్టం లేదా? రుక్కుని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకుపోయినా పార్వతి తరచూ వెళ్ళి సుశీలను చూసొస్తూనే ఉంది. సుశీల ఏదో దిగులుతో తీసుకుంటుందన్న విషయం కనిపెట్టడానికి అట్టే కాలం పట్టలేదు. నిజంగానే రఘు అంటే సుశీలకి ఇష్టం లేదేమో. ఇక సుశీల, నిన్నొక మాట అడగనా? ఎంతో కాలం తనలో తపన భరించలేకపోయింది పార్వతి. మనసులో మాట అడగాలని నిరీక్షిస్తున్న పార్వతికి మంచి అవకాశమే చిక్కింది. సుశీల ఆరోగ్యం కాస్త కుదుట పడింది. రోజంతా పడుకుని ఉండకుండా కాసేపు లేచి తిరగాడుతోంది. ఆసుపత్రి నుంచి విడుదలై ఇంటికి వచ్చింది. విశాలమైన మేడలో ప్రత్యేకమైన సదుపాయాలు, అపురూపంగా చూసుకునే తల్లి తండ్రి, కనుసన్నల వెంట పరుగులెత్తే మరి పని మనుషులు, అంతులేని భోగభాగ్యాలతో తొలతూగే సుశీల దిగుళ్లతో కృషిస్తుందంటే అది దాంపత్య విషయం కాకపోతే మరేమై ఉంటుంది. సాయంత్రం వేళ నీరెండలో మల్లె పందిరి కింద కుర్చీలో కూర్చుని పుస్తకాలు తిరగేస్తోంది సుశీల. కోలుకుంటున్న ఆరోగ్యంతో ఆమె చిరునవ్వులో కాస్త జీవం తొణికిసలాడుతోంది. రాక్కయ్య అంటూ ఎదురొచ్చి ఆహ్వానించింది పార్వతిని.
పార్వతి కూడా మరో కుర్చీలో కూర్చుంటూ కాసేపు కాలక్షేపంగా మాట్లాడి చివరికి మనసులో మాట కాస్త అడిగింది. సుశీల, నిన్నొక మాట అడగనా అంటూ. కళ్ళు తిప్పి చూసింది సుశీల. అదో మాదిరిగా నవ్వుతూ, ఏం మాట అడుగుతావు అంది. నువ్వేమీ అనుకోనంటే ఎన్ని మాటలైనా అడుగుతాను. ఏమీ దాచుకోకుండా మనస్ఫూర్తిగా జవాబులు చెప్పాలి. అడగనా మరి? మాట్లాడలేదు సుశీల చాలాసేపు. నాతో ఇంతగా ప్రేమగా మాట్లాడేది నువ్వు ఒక్కదానివే అక్కయ్య. నువ్వేది అడిగినా నా హృదయపూర్వకంగా చెప్పగలను అని అనుకుంటాను. మీ దాంపత్య రహస్యాలు కూడానా? విస్మయంగా చూసింది సుశీల. అంటే మరేం అనుకోకు సుశీ, నా అనుమానాలు నివృత్తి చేసుకుంటే కానీ ఈ బాధ తగ్గదనిపిస్తోంది. నువ్వెందుకో సంతోషంగా లేవు. ఎప్పుడు ఏదో దిగులుతో బాధపడుతున్నట్టు కనిపిస్తున్నావు. అవునంటావా? సుశీల సంశయిస్తూనే ఒప్పుకుంది. నీకు అలా కనిపిస్తేనే నేను ఎలా కాదనగలను? అంటే నీకు రఘుబాబు అంటే ఇష్టం లేదా? మరి పెళ్లి చేసుకోవటం మానేయకపోయావా? అక్కయ్య, నాకు ఆయన అంటే ఇష్టం లేదా? ఎవరు చెప్పారు ఈ మాట? ఎలా తెలిసింది నీకు? కాస్త చురుగ్గా చూసింది సుశీల. కంగారు పడింది పార్వతి. అబ్బే, నాకెవరూ చెప్పలేదు సుశీ, నేనే అలా అనుకున్నాను. నువ్వేదో బెంగతో బాధపడుతున్నావని, మీ ఇద్దరికీ కలియటం లేదేమోనని ఊహించాను. రఘుపతి నాకు తెలుసు, అతను ఇష్టపడే నిన్ను పెళ్లి చేసుకున్నాడు కదా. మరి నువ్వు? నా మాట అలా ఉంచు, ఆయన ఇష్టపడే నన్ను పెళ్లి చేసుకున్నారా? ఎందుకు కాదు, తల్లి తండ్రి కుదిర్చిన సంబంధం సంతోషంగానే చేసుకున్నాడు. లేదక్కయ్య, లేదు. ఆయన గురించి నీకేమీ తెలియదు. ఆయనకు నేనంటే బొత్తిగా ఇష్టం లేదు. ఆనాటికి ఈనాటికి నేను ఆయనకి ఇష్టం కాలేకపోతున్నాను. ఆశ్చర్యపోతూ చూసింది పార్వతి. నిజం అక్కయ్య, ఇంతవరకు వచ్చాక నీతో అంతా చెప్పేసుకోవాలనిపిస్తోంది. నా మనసైనా తేలిక పడుతుంది. నా మాట నమ్మవా? నమ్మలేనట్టే చూసింది పార్వతి. రఘుకి నువ్వంటే ఇష్టం లేదని ఎలా తెలుసు నీకు అని అడిగింది. ఎంత అమాయకంగా అడుగుతున్నావు అక్కయ్య. నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడో లేదో నేను తెలుసుకోలేనా? నాకు అర్థం కాదా? నన్ను ఆయన కోరి పెళ్లి చేసుకోలేదని, నేను ఆయన్ని సంతోష పెట్టలేనని తెలుసుకోవటానికి ఒక్క నెల రోజులైనా పట్టలేదు. ఆనాటి నుంచి నా దురదృష్టానికి కుమిలిపోతూ ఉన్నాను అక్కయ్య. సుశీల గొంతు భారమై కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పార్వతి మృదువుగా సుశీల చేయి పట్టుకుంది. ఇలా బాధపడక సుశీ, అసలు సంగతి ఏమిటో నాకు సరిగా చెప్పవు. ఇంకా ఎలా చెప్పను? ఆయన మనసు నాకేనాడో తెలిసిపోయింది. అదే అడుగుతున్నాను, ఎలా తెలిసింది? రఘు నిన్ను బాధ పెట్టాడా? నువ్వంటే ఇష్టం లేదన్నాడా? నోటితో చెప్పాలా? కొట్టి తిట్టి బాధ పెట్టాలా? అంతకన్నా ఘోరంగానే ప్రవర్తించారు. నేనంటూ ఒక మనిషిని ఆయన జీవితంలోకి వచ్చానన్న సంగతి ఆయన పట్టించుకోలేదు. మా ఇద్దరికి పెళ్ళెందుకైందో ఇప్పటికీ నాకు అర్థం కాదు. గడిచిన కాలంలో ఒక్క గంట సేపు కూడా మేమిద్దరం ఆప్యాయంగా మాట్లాడుకోలేదు అంటే నమ్ముతావా? ఉదయం లేచింది మొదలు ఆయన ధోరణి ఆయనది, నా కాలక్షేపం నాది. నా కష్ట సుఖాలు ఎన్నడూ అడిగి తెలుసుకోనూ లేదు, ఆయన మంచి చెడ్డలు నాతో చెప్పనూ లేదు. మా ఇద్దరికీ మానసికంగా ఏ విధమైన బంధమూ లేదక్కయ్య. నిట్టూర్పు విడిచి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది సుశీల. ఆయన ఎప్పుడూ ఎందుకంత ఉదాసీనంగా ఉంటారో అర్థం కాదు. ఏదో పోగొట్టుకున్నట్టుగా వెర్రిగా ఏటో చూస్తూ బాధపడుతూ ఉంటారు. ఎందరున్నా తనకెవరూ అక్కరలేదన్నట్టుగా ఉంటారు. ఆయన ఎలా కనిపెట్టుకుండాలో ఎవరికి అర్థం కాదు. అందుకని నీ దారి నువ్వు కూడా వదిలేసి ఊరుకుంటావా సుశీల? లేదక్క, నీకు సిగ్గు విడిచి చెప్తున్నాను. ఆయనకి ఎంతో సన్నిహితం కావాలని ప్రయత్నిస్తాను, ప్రయోజనం ఉండదు. నాకై నేను దగ్గరికి వెళ్తే తప్పకుండా ఆదరిస్తారు, కానీ అందులో నాకు సంతోషం ఉండదు. నా మీద ఇష్టం లేని ఆయన్ని విసిగిస్తున్నానేమో అనిపిస్తుంది. ఎన్నోసార్లు దుఃఖం ఆపుకోలేక ఆయన గుండెల మీద తలాంచుకుని ఏడ్చాను. అప్పటికి నన్ను బుజ్జగించినా తర్వాత ఏమీ మార్పు కనిపించదు. ఎందుకు నన్ను ఇంత అసహించుకుంటారు? నేనంటే మీకు ఇష్టం లేదా? నిజం చెప్పండి అని అడిగితే అమాయకంగా చూస్తారు. నిన్ను అసహించుకుంటున్నానా? అదేం మాట సుశీల, నువ్వేం తప్పు చేశావని? నువ్వంటే నాకు ఇష్టం లేకపోవటం ఏమిటి? భార్య అంటే భర్తకి ఇష్టం ఉండదా అంటారు. నేను తప్పు చేయను కాబట్టి అసహించుకోరు, భార్యను కాబట్టి ఇష్టపెట్టుకుంటారు అంతే. అనారోగ్యాలతో ఎన్నాళ్ళు తీసుకున్న ఉత్తరం కూడా రాయరు. రాసిన నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అంటూ పొడి పొడిగా రాస్తారు. నా ఆరోగ్యం కాపాడవలసింది మీరు కానీ నేను కాదని ఆడవాలనిపిస్తుంది నాకు. బాబు పుట్టినప్పుడు చూడటానికి వస్తే బాబు చాలా ముద్దుగా ఉన్నాడు కదూ అన్నాను. అవును, పిల్లలు ముద్దుగా ఉండరా మరి అన్నారు తనకేమీ పట్టనట్టుగా. నా భార్య, నా కొడుకు అన్న సంతోషమే కనిపించలేదు ఆయనలో.
తామరాకు మీద నీటి బొట్టు తొణికిసలాడినట్టు ఈ సంసార బంధాన్ని అంటీ అంటకుండా కాలం గడుపుతున్నారు అడిగింది సుశీల. ఇక పార్వతి నిట్టూర్చింది. ఏం చెప్పడానికి తోచకుండా ఉంది సుశీల. ఇదంతా నా దురదృష్టం. నా బాబునైనా చూసుకుని కాలం గడుపుదాం అనుకుంటే ఆ అదృష్టం కూడా లేకుండా చేశాడు భగవంతుడు. ఆయన దారి అయింది, నా దారి నాది. ఈ అనారోగ్యాలతో నెలల తరబడి పుట్టింట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది నాకు. నా కోసం ఒక్క వారం రోజులు ఉండమన్నా ఆయన ఇక్కడ ఉండలేరు. నేనున్నా లేకపోయినా ఆయన ఒంటరే. ఆ ఒంటరితనమే కావాలి ఆయనకి. కానీ అక్కయ్య, నాకొక్కటే అనుమానం. ఇంత ఇష్టం లేకుండా నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఇష్టమైన మరో అమ్మాయిని ఎవరినైనా చేసుకుంటే ఇద్దరు సుఖంగా ఉండేవారు కదా. ఇష్టాలు ఆలోచించుకోవాల్సింది వివాహానికి ముందే కానీ తర్వాత కాదు. ఇష్టాలు నిర్ణయించుకోగలిగే శక్తి ఉన్న వాళ్ళు అసలు ఇలాంటి అన్యాయాలకు తలపడరు. విస్మయంగా చూసింది సుశీల. తన గాథ వింటే పార్వతక్కయ్యకి జాలి వేస్తుందా? దీనంగా చూస్తూ అంది. ఎన్నాళ్ళు నా బాధను నా గుండెలో దాచుకున్నాను. నీలా ఇంత చల్లగా అడిగి అర్థం చేసుకున్న వాళ్ళు కనిపించలేదు, చెప్పుకొని ఏడవటానికి కూడా. రఘుబాబు బొత్తిగా అమాయకుడు. నువ్వు కాకపోతే అతన్ని ఎవరు ఆదరిస్తారు చెప్పు? అక్కయ్య, నన్ను ఏం చేయమంటావు చెప్పు? నీ బాధ అర్థం చేసుకోలేదనుకోకు సుసి. నిన్ను ఓదార్చడానికి చెప్పట్లేదు. నీకెంత బాధగా ఉన్నా సహనంగా ఉండు, ధైర్యం పోగొట్టుకోకు. కళ్ళు చెమర్చుతుంటే చటక్కున తుడుచుకుంది పార్వతి. సుశీలకి కొంత భారం తీరినట్టయింది. వస్తాను సుసి, చాలా పొద్దుపోయింది. ఇంటి దగ్గర చంటి పిల్లవాడు కదా, వస్తానమ్మా అంటూ లేచింది పార్వతి. సుశీల రఘుపతిని గురించి చెప్తూ ఉంటే పార్వతి అంతరంగం భరించలేని క్షోభతో ఎంత అల్లకల్లోలమైందో సుశీలకేం తెలుసు. మరి ఈ భాగం ముగిద్దామా? ఈసారి నిజంగా ఇంకో గంటలో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.